సీన్ గుర్తొచ్చిందన్న. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' లో చిరంజీవి గారు హగ్ చేసుకుంటే బాధలన్నీ పోతాయని చెప్పి చెప్తారు. ఆ, ఇక్కడ కూడా అలాంటి సెటప్ ఏమైనా ఉంటే బాగుంటదేమో. ఖచ్చితంగా బాగుంటది. అంటే ఏం లేదు, నేను ఒక లేడీ పురమాయించానమాట. ఆవిడ హగ్ చేసుకుంటే మీ బాధలన్నీ పోతాయని చెప్పి నా అభిప్రాయం. మీ అందరు ఓకేనా? ఓకే. రెడీగా ఉంటారు లేడీస్ అనగానే. ఇప్పుడు ఆశ పెట్టి రమ్మనకపోతే నన్ను పిచ్చోని చేస్తారు. డబ్బున రమ్మను. సో వీళ్ళ రోగాన్ని నయం చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు శాంతి స్వరూప్. ఉల్లికవును వేసుకొని ఇల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబే, మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. చూడు రేవంత్, చూస్తున్నా, చెప్పండి. వ్యాధి అనేది మందులతోనో సూదులతోనే కాదు. ఆ, ఇప్పుడు నేను ఏ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి తగ్గిస్తానో చూస్తావా? మన ప్రేమతో కూడా వాళ్ళని ఎంతో కూల్ గా వ్యాధి తగ్గించవచ్చు. మీరు ఇంతసేపు ఎంతో ట్రై చేశారు, వారికి వ్యాధి కాదు కదా, ఉన్న వ్యాధి పెరిగింది. అంటే మీకే వ్యాధి వచ్చినట్టున్నారు, అందుకే డౌట్ వచ్చింది. నా ప్రేమతోటి వాళ్ళని వ్యాధి తగ్గిస్తారో చూస్తున్నాను. తగ్గిస్తారా పెంచుతారా? మొదటి పేషెంట్. మేడం అయ్యో రారా. అయ్యో ఏరా బంగారం, ఇంత చిన్న వయసులో ఏంటో నీకు ఇన్ని కష్టాలు? నీ ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం ఏం లేదండి, నేను ఒకసారి అనుకోకుండా తణుకెళ్ళానండి. నేను చాలా సార్లు వెళ్తుంటాను. వెళ్ళడం కాదండి, నేను ఏదో పని మీద వెళ్ళానండి. ఆ. ఒక అతను నన్ను కింద నుంచి పైదాకా చూశాడు. నన్ను రోజు ఎవడో ఒకటి చూస్తానే ఉంటాడు. ఆ చూడడం కాదండి, నన్ను సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి ఫ్రంట్ నుంచి చూసి, నేను సినిమా తీస్తున్నాను దాంట్లో నువ్వే హీరో అన్నాడండి. బొంబాయి నుంచి ఓ ఫోటో తెచ్చాడండి, మీ పక్కన ఈ అమ్మాయి అన్నాడండి. అమ్మ బాబు అని ఎక్కడికి వెళ్ళిపోయినాను. కంపెనీ ఆ హోటల్ నేనేంటి? కాదండి, ఇంకా చాలా అందంగా ఉంటుంది. కట్ చేస్తే సంవత్సరం అయిందండి, ఆడు రాలేదండి. నాకు పిచ్చి ముదిరిపోయిందండి. అయ్యో. దాంతో పాటు ఈ కూడా పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయినరా? అన్ని అంటే ఇదొకటే పెరిగింది. నీకు నేను మంచి హీరోయిన్ పెట్టి సినిమా తీపిచ్చేలా నేను చేస్తాను. నన్ను మళ్ళీ మీరు అయ్యో, హీరో హీరోగా నేను చూస్తాను కదా. లోపలికి వెళ్ళిపోద్దురా. ఏమండి, ఇందాక మీరు వచ్చేటప్పుడు ఏదో అన్నారు, ఏమని? రోగికి మందులతో ప్రశ్న లేదు, ప్రేమతో. ప్రేమగా ఒకసారి. నేను కౌగిలించుకోవాలంటే ఫస్ట్ నీకు సూదేస్తాను. ఆ సూది వేసుకున్నాక ఖచ్చితంగా కౌగిలించుకో. సూది వెనకాల వేస్తారా చేతికి ఎక్కడో ఒకటి వేస్తాను. ముసలోడే గానీ మహానుభావుడు. చేయకుండానే వణుకుతున్నావు ఏంట్రా? చాలా అయింది కదండి, చెయ్యి తగిలి. అదేంట్రా? ఏంటి అప్పుడే వెళ్ళిపోమ్మా? వెళ్ళిపోండి, రండి, మళ్ళీ వద్దు. నెక్స్ట్ పేషెంట్. ఏం కావాలన్నా? నా చిలక నువ్వే కావాలి. నీకెందుకు నన్ను పిచ్చి వచ్చింది? కరోనా కాలం లాక్డౌన్ లో షాపులను బంద్ అయినాయి. ఏ షాపులు రా? ఈ షాపులు దా, నేను ఓపెన్ చేస్తాను రా. ఓపెన్ చేస్తావా? ఓపెన్ చేస్తాను. ఫస్ట్ కాండా ఏంది నీ బొచ్చి ఇలా లేసింది పైకి? నిలబడుతుంది ఇచ్చనే. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేయండి రా, నువ్వు కూర్చుంటే నీకు మెత్తగా ఒక సూదేస్తాను. ఏంట్రా? ఏం చేస్తావు? మా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ ఆకేసి అన్నం పెడతాను. ఆకేసి నాకేస్తుంది అయ్యో. ఎవరినైనా నేను ఆదరిస్తానన్నా, ఎవరిని కాదన్నా. ఇప్పుడు ఏం చేస్తావు? ఏలేనా, సూదుంది.
ఇంజెక్షన్ తర్వాత వేస్తాను. ఎక్కడ ఎక్కడ నెక్స్ట్ వీడు నాలానే ఉన్నాడు. డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు నేను కనిపించట్లేదా? పేషెంట్స్ ఉంటే డాక్టర్ అనుకోలేదండి. నేను అరిచే నువ్వు అరుస్తున్నావు ఏంట్రా? నాకు జంతర్ మంత్ర చూమంత్ర కావాలి. అంటే ముద్దు కావాలా? జంతర్ మంత్ర చూమంత్ర కావాలి. అంటే అది ఎలా ఉంటది? ఏయ్! ఏం చేస్తావు? పేషెంట్లు అయిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి కదా. లవ్ సింబల్ కూడా వేసి ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ ఎవరున్నారు? ఎవ్వరు లేరు, వీళ్ళందరికి నేనే డాక్టర్ ను సైంటిస్ట్ ను. మీరు సూదేస్తారా వేసుకుంటారా? సూదులు అమ్ముతుంటా నేను, తీసుకొని మీరే గుచ్చుకోవాలి. ముక్కులా ఏమో చేయమంటే ఏమేమో చేస్తున్నావు. పాములు పడతావా నువ్వు? మరి ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు? తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళంతా కాలేరు, అర్థమైతుందా? మళ్ళీ ఇంకొక ఫారిగా అనిపించినావు అనుకో, మా వాళ్ళకి ముదిరిపోయింది. ఇంకా అంటే ప్రేమ పంచుదామని వచ్చా. ఏం పంచుదావు? ముందు ఫేగులు పెంచుకో, ప్రేమ తర్వాత పంచుకో. వచ్చిన తొమ్మిది వెనకకు మళ్ళీ వెళ్ళిపో. కిరాయికి పైసలు ఉన్నాయా? లేవు. క్యాబ్ బుక్ చేసి నేనే పంపిస్తా. బుకింగ్ చేసినా వెళ్ళిపో. బుకింగ్ ఆ బుకింగ్ కాదు, నెత్తి ఖరాబ్ అయిందా? వచ్చిన తొమ్మిది వెనకకు మళ్ళీ చూడకుండా వెళ్ళిపో. మీ అందరి కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశా. వివరాలు కనుక్కో చాలు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఓకేనా? ఓకే, కానీ దీనికి షరతు ఉంది. ఏంటి? పెళ్ళయ్యాక నేనేం చేసినా నువ్వు నన్ను అడగొద్దు. అయితే వీడికి ఒక షరతు ఉంది. ఏంటి? వీడు ఏం చేయకపోయినా నువ్వు అడగకూడదు. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఈ టీజర్ సుమగారు మాకు చూపిస్తూ, ఆ టీజర్ చూస్తున్నంతసేపు ఆవిడ కళ్ళలో ఆనందాన్ని చూశాను. ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవ్వాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళ మంటరా. అసలు బబుల్ గమ్ చూసిన తర్వాత అతనికి పెళ్లితో పని లేదనిపించింది. అయ్యో అయ్యో అయ్యయ్యో. పరపం పట్టి భామ బళ్ళు నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా పాడుకుంటా. కంటే ఒక బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవ్వరు ఇవ్వలేరు. చిలక చందన పట్టు చీర కట్టిందో, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందో, అయితే ఎక్కువ మరి